అందరికీ నమస్కారం అండి. భారత న్యాయ వ్యవస్థ మీద ఇలాంటి అరుదైనటువంటి కేసు తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం అన్నది ఇంకా కలుగుతూ ఉందండి. నిజంగా ఇదొక అద్భుతమైనటువంటి తీర్పుగానే చెప్పుకోవచ్చు. ప్రజ్వల్ రేవన్న. ఎవరు ఈ ప్రజ్వల్ రేవన్న అంటే భారత మాజీ ప్రధాని అయినటువంటి జేడీఎస్ నాయకుడు దేవేగౌడ పెద్ద కుమారుడు కొడుకు ఈ ప్రజ్వల్ రేవన్న. ఈయనెప్పుడో ఆల్రెడీ ఎన్‌డీఏ గవర్నమెంట్‌లో ఎంపీగా వర్క్ చేస్తున్నటువంటి ప్రజ్వల్ రేవన్న 33 సంవత్సరాలు. ఈయన మీద ఆరోపింపబడినటువంటి కేసు ఏంటంటే తన దగ్గర పనిచేస్తున్నటువంటి 42 ఏళ్ల యువతి అత్యాచారం చేసినటువంటి కేసులో ఈయన అరెస్ట్ చేసి ఈ కేసుని మొన్న కోర్టు ఏంటంటే తీర్పిచ్చిందండి. ఈయనకి ఇందులో నిజంగా ప్రజ్వల్ రేవన్నే ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి దాని మీద నేర నిరూపణ జరిగింది. కాబట్టి ఇతనికి జీవిత ఖైదు విధించడం జరిగిందండి స్పెషల్ కోర్ట్. నిజంగా భారత న్యాయ వ్యవస్థలో ఇలాంటి అరుదైనటువంటి తీర్పులు రావటం నిజంగా ఆనందదాయకమండి. ఎందుకంటే ప్రజ్వల్ రేవన్న ఏం చిన్న స్థాయి వ్యక్తి కాదు. ఇప్పుడు ప్రజ్వల్ రేవన్న తండ్రి రేవన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కర్ణాటకలో. అలాగే తన బాబాయ్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక కుమారస్వామి గారు. అలాగే స్వయంగా ఇప్పుడు రేవన్న కూడా ఎంపీ స్థాయి వ్యక్తి, ఎంపీ. ఇంతటి ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా ఒక కేసు నుంచి బయటపడడం చాలా ఈజీ అండి. కానీ భారత న్యాయ వ్యవస్థ నిజంగా వాస్తవాలు తీసుకుని, వాస్తవాల్నే పరిగణలోకి తీసుకొని ఈ కేసులో తనకి యావజ్జీవ కారాగార శిక్ష వేయడం అన్నది నిజంగా భారత ఈ యొక్క న్యాయ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం కలిగించిందండి. ఈ ప్రజ్వల్ రేవన్న అనేటువంటి వ్యక్తి ఒక 33 ఏళ్ల అబ్బాయే అయినప్పటికీ కూడా ఎంత ఘోరమైనటువంటి తప్పిదాలు చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక పెన్ డ్రైవ్‌లో సుమారుగా 2000 వీడియోసు అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి ఫోటోసు, అలాగే వీడియోసు, అలాగే చాలామంది తన గెస్ట్ హౌస్‌కి వచ్చినటువంటి అమ్మాయిల్ని నగ్నంగా వీడియోలు తీసి ఆ వీడియో చిత్రీకరణ కేవలం ఆ అమ్మాయి కనిపించినట్టే తను కనిపించకుండా అలాంటి వీడియోస్ సుమారుగా 2000 వీడియోస్ తీసి నిజంగా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. మనం జనరల్‌గా ఆడదాన్ని అంటే లేడీస్‌ని మనం దైవంతో పోలుస్తాం. అంత పవిత్రమైనటువంటి భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తులు, తర్వాత రాజకీయంగా ఎంతో విలువలో ఉన్న వ్యక్తులు పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క రేవన్న. నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవాలి. కానీ ఇంత చీప్‌గా ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఇంత చీప్‌గా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం అన్నది చాలా బాధాకరమైన నిజంగా ఇక్కడ కోర్టుల గురించి నిజంగా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలండి. ఇలాంటి తీర్పులు ఇచ్చినందుకు. అయితే ఈ కేసులు ఇంకా పైకెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందన్నది చూద్దాం. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అన్నది నిజంగా ప్రజల్లో పెరిగింది.